మేడం, ఈ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులు కొంచెం తీసుకురండి. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను వదినా. ఏమండి? పర్వాలేదురా దొరా, బాగానే యాక్ట్ చేస్తున్నావు. నీ చెల్లె నమ్మేసింది. ఏంటి సార్, ఇంకెంతసేపు అవుతుంది? సార్ ఇప్పుడే వచ్చేస్తారు సార్. 10:30కి మీ స్లాట్ అయిపోతుంది సార్. మిస్ అయితే మళ్ళీ టోకెన్ తీసుకుని రావాల్సి ఉంటుంది. సార్ లేదు సార్, వాళ్ళు దగ్గరలోనే ఉండుంటారు. వచ్చేస్తారు సార్, కొద్దిసేపు వెయిట్ చేయండి సార్. అయ్యో, టైంకి రమ్మంటే వీళ్ళకి అర్థం కాదా? ఇంట్లో నుంచి బయలుదేరి ఎంతసేపు అవుతుంది? ఏమైపోయారో వీళ్ళు. రా మీనా. అన్నయ్య. ఏంటి మీనా, ఎందుకు ఎంతసేపు? ఏం లేదన్నయ్య, భూమి విషయం. అందుకని దారిలో దేవుడికి దండం పెట్టుకుని వస్తున్నాం అన్నయ్య. ఇదిగో అన్నయ్య ప్రసాదం. మావయ్య, ఏంటి మావయ్య ఇదంతా? ఏం రిజిస్ట్రేషను? ఎక్కడ స్థలం? అల్లుడు, ఊర్లో మా నాన్నది, అదే మీ తాతగారిది స్థలం ఒకటి ఉంది అల్లుడు. అది మీ అమ్మ పేరు మీద ఉంది. నాకు వయసు అయిపోతుంది కదా అల్లుడు, నా పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలి కదా. అందుకని నా చెల్లి మీనా నాకు రాసిస్తుంది అల్లుడు. మావయ్య, ఇన్నేళ్లుగా మీరు ఈ కుటుంబంలో ఉంటున్నారు. మీకు కావాల్సినంత జాను చేస్తూ వస్తుంది కదా. మరెందుకు మావయ్య ఇంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు? మీకెంత కావాలంటే అంత జానునే చేస్తుంది కదా. రే, అది కుటుంబం ఆస్తిరా. మా అన్నయ్య పేరు మీద రాసిస్తుంటే నీకేంటి సమస్య? రా, మామయ్య అడిగాడు, మనం రాసిచ్చేద్దాం, సరేనా? సర్లే, మీ ఇష్టం. సార్ డాక్యుమెంట్ అంతా రెడీయాగా? రెడీ సార్. సార్, ఈవిడ మా చెల్లెలు మీనా. ఓకే. ఆవిడ పిల్లలే సార్ వీళ్ళు. తను మేనల్లుడు రవి, ఈ అమ్మాయి మా చెల్లెలు కూతురు వర్షిణి. ఏమ్మా, మీరు మనస్ఫూర్తిగానే ఈ స్థలాన్ని రాసిస్తున్నారా? అవును సార్. సరే అమ్మా, ఇక్కడ ఒక సంతకం పెట్టండి. ఇదిగోండి, ఇక్కడ పెట్టండి. ఇక్కడ. అల్లుడు, నువ్వు పెట్టల్లుడు. వర్షిణి, నువ్వు పెట్టమ్మా. అలాగే మామా. ఇదిగోండి. సార్, మీరు ఒక సంతకం పెట్టండి. అలాగే సార్. మీరు ఇక బయలుదేరొచ్చు. అల్లుడు, చాలా థ్యాంక్స్ అల్లుడు. సరే మావయ్య, ఇంక నేను బయలుదేరుతా. అల్లుడు, మీరు వెళ్ళండి, నాకు ఒక చిన్న పనుంది, నేను చూసుకుని వస్తాను. సరే అన్నయ్య, వెళ్ళండి అమ్మా. రా వర్షిణి. వర్షిణి, ఒక్క నిమిషం. ఇదిగో, నువ్వు అడిగిన అమౌంట్. ఇందులో 20,000 ఉన్నాయి. థ్యాంక్స్ బంగారి. కరెక్ట్గా ఉందా? తప్పుగా అనుకోకు వర్షిణి, ఈ డబ్బులు ఎంత కావాలన్నా ఖర్చు పెట్టుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఆ డబ్బు న్యాయమైన విషయాలకి న్యాయంగా ఖర్చు పెట్టాలి, వేస్ట్ చేయకూడదు. ₹1 వేస్ట్ అయినా అది మన కష్టాన్ని బూడిదలో పోసిన దాంతో సమానం. నాకు తెలుసు బంగారి. వర్షిణి, ఒక్క నిమిషం. చేతిక ఇంకేంటి? ఇదా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాం. రిజిస్టర్ ఆఫీస్కా? ఎందుకు? మా తాతగారి స్థలం ఒకటి ఊర్లో ఉంది. అది మామకు కావాలని అమ్మ చెప్పింది. అది మామ పేరు మీద రాసిచ్చొస్తున్నాం. ఎవరికీ చెప్పనే లేదు. ఇది మా మధ్య జరిగే విషయం, ఇదెందుకు అందరికీ చెప్పాలి? ఊర్లో స్థలమా? దీని గురించి ఎవరు ఎప్పుడూ మాట్లాడలేదే. ఒకవేళ
దొర ఏమైనా వేరే ప్లాన్ వేస్తున్నాడా? ఏంటి సిస్టర్, శశు, ఏదో డీప్ గా ఆలోచిస్తున్నట్టున్నారు? అలాంటిదేం లేదు. బావని ఎలా నేను- లైన్ లో పెట్టాలనా? నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి, ఇవనా? ఆ, శశు, హ్మ్, ఆ ఊర్లో మీ తాతగారికి ఏదైనా పూర్వీకుల స్థలం ఉందా? మా తాతక మ్, మీ తాతగారికే. అలాంటిదేం లేదే సిస్టర్. ఒక్కసారి బాగా ఆలోచించి చెప్తావా? ఆ, చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను. ఆస్తున్నట్టు మాకేం తెలియదే. ఏమైంది సిస్టర్? ఆ, ఆ, ఎందుకు దాని గురించి అడుగుతున్నారు? ఏం లేదు శశు. అత్త ఊర్లో ఉన్న స్థలం గురించి మాట్లాడుతున్నారు, అందుకే. ఓ, ఏదైనా కొనాలంటే మాట్లాడారేమో. ఎందుకంటే పుట్టి పెరుగు నూరు కదా, ఆ ఊళ్ళో మన పేరు మీద ఒక స్థలం ఉంటే బాగుంటుంది కదా. అందుకే ఝాన్సీ అమ్మతో మాట్లాడి ఏదైనా స్థలం కొనాలి అనుకుంటున్నారేమో. దానికి మించి మాకే తాతల ఆస్తులంటూ లేవు. ఏమున్నా ఝాన్సీ అమ్మ దగ్గర ఉన్నదే. సరే సిస్టర్. ఖచ్చితంగా దొర ఏదో ప్లాన్ వేశాడు. హలో, ఏయ్, దొరని మాట్లాడుతున్నా. ఏంటి సార్ కొత్త నెంబర్ నుంచి మాట్లాడుతున్నారు? అవును, ఇలాంటి మ్యాటర్లకు ఎప్పుడు వాడే నెంబర్ ఎవరైనా వాడతారా? చెప్పండి సార్, ఏం చేయాలి? ఏసీ సర్వీసింగ్ కోసమని ఓ 2 కుర్రాలని ఇంటికి పంపించావు. మా ఇల్లు తెలుసు కదా, మా బావకి ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టారు. అందులో పాయిజనైజ్ గ్యాస్ ఫిల్ చేయాలి. సార్, ఏయ్, ఏంటి? ఇది మర్డర్ కేసు సార్. నాకు తెలీదా? చెప్పింది మాత్రం చెయ్యి. వెంటనే మనుషుల్ని ఏర్పాటు చేసి ఇంటికి పంపించి ఏర్పాటు చెయ్యి. ఎవరికి ఏ డౌట్ రాకూడదు, అది చాలా ముఖ్యం. సరే సార్, రేపు ఏదైనా జరిగితే నన్ను మాత్రం ఇరికించకండి సార్. ఏయ్, అలాంటిదేం జరగదయ్యా. నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. ముందు ఆ కుర్రాళ్ళని పంపించి పంచుడు. అలాగే సార్. సార్, ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? ఏసీ సర్వీస్ కంపెనీ నుంచి వచ్చాను సార్. ఓ, ఏసీ సర్వీసా? అవును సార్. లోపలికి రా బాబు. ఎక్కడ సార్? ఏసీ ఎక్కడుంది సార్? అన్నయ్య, ఆ? ఎవరన్నయ్య? బావరంలో ఉండే ఏసీ సరిగా పనిచేయటం లేదు కదమ్మా. నిన్నటి వరకు బాగానే పనిచేసింది. లేదమ్మా, అప్పుడప్పుడు సరిగా పనిచేయడం లేదు. బావ ఒక్కడే పడుకొని ఉంటాడు కదా పైన, ఫ్రెష్ ఎయిర్ అస్సలు రావడం లేదు. మరి బావకి కష్టం కదా, అందుకే ఫోన్ చేసి మెకానిక్ని రమ్మని చెప్పానమ్మా. కంపెనీ నుంచే వచ్చారమ్మా. ఏంటయ్యా, కంపెనీగా? అవును సార్, కంపెనీ నుంచే వచ్చాం. ఎంతసేపు పడుతుంది? సార్, ముందు ఏసీ చెక్ చేసి చూడాలి, ఆ తర్వాత ఏంటని చెప్పగలం. సరే సరే, పైనే ఉంది రూము, మీరు వెళ్ళి పని చూడండి. అలాగే సార్, రారా. వెళ్ళండి. పదరా.